నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. ప్రైవేటీకరణ రద్దు 11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ. ఈ మాట వింటే విశాఖ ఉక్కు ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ నిజంగా అంతా ముగిసిపోయిందా లేక ఇది కేవలం ఒక తాత్కాలిక స్వాంతన ప్యాకేజీనా? ఒకవైపు కేంద్రం ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెబుతోంది, మరోవైపు 32 యూనిట్లను తిరిగి ప్రకటించడం లాంటి చర్యలు కొత్త సందేహాలను తెప్పిస్తున్నాయి. మరి అసలు కదేంటి? విశాఖ ఉక్కు నిజంగానే కాపాడబడిందా లేక కొంత గడువు తీసుకొని తర్వాత ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తున్నారా? ఇదే ఇప్పుడు అందరి నోట్లో నడుస్తున్న హాట్ టాపిక్. ప్రభుత్వం ఇచ్చిన ఈ భారీ ఆర్థిక ప్యాకేజీని చాలా మంది రాజకీయ దృష్టికోణంలో చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తాజాగా అధికారంలోకి వచ్చింది. ఇలాంటి సమయంలో ప్రైవేటీకరణను బలవంతంగా కొనసాగిస్తే స్థానిక ప్రజాభిప్రాయం బలంగా ప్రతికూలంగా మారేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రస్తుతానికి ప్రైవేటీకరణ ఆగిపోయింది అనే లైన్ తీసుకొని పెద్ద ప్యాకేజీని ప్రకటించారు. ఇది ఒకవైపు ఉద్యోగులకు ఊరటనిస్తూనే మరోవైపు రాజకీయంగా స్థానిక సెంటిమెంట్ను సంతృప్తిపరిచే ప్రయత్నమని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో పాటు తాజాగా 32 యూనిట్లను తిరిగి ప్రకటించడం అనేది ఆశ్చర్యకర పరిణామం. దీనిని చాలా మంది అసలు గేమ్ ఇక్కడే ఉంది అంటున్నారు. ఒకవైపు ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెబుతూనే మరోవైపు యూనిట్ల ప్రకటనలతో కొత్త ప్రాసెస్లు మొదలు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఉద్దేశం ఏంటి? భవిష్యత్తులో కొంత సడలింపుతో ప్రైవేటీకరణ మళ్లీ మొదలవుతుందా లేక ఇవి కేవలం ఉత్పత్తి విస్తరణ కోసం మాత్రమేనా అనే అంశం క్లియర్గా చెప్పబడలేదు. ఉద్యోగులు ప్రస్తుతం ఉపశమనం పొందినా అసలు భయం పూర్తిగా తగ్గిపోలేదు. ప్రైవేటీకరణ రద్దు అనే మాటను విన్న వెంటనే కార్మిక సంఘాలు సంబరాలు జరిపాయి. కానీ కొద్ది రోజుల్లోనే 32 యూనిట్ల ప్రకటన రావడంతో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. కాంట్రాక్టు కార్మికులు ఇప్పటికే తొలగింపునకు గురైన నేపథ్యంలో ఈ నిర్ణయాల వెనుక మరింత కఠిన చర్యలు దాగి ఉంటాయేమోనని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్యాకేజీ తర్వాత నిజంగానే ఉద్యోగ భద్రత ఉందా అనేది ఇప్పుడు వారి మనసులోని పెద్ద డౌట్. 11,440 కోట్ల ప్యాకేజీ ఎప్పటికైనా ఒక బూస్టర్ డోస్ అని చెప్పాలి. కానీ ప్లాంట్ అప్పులు 35,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ ప్యాకేజీ మొత్తం అప్పులు తీరడానికి సరిపోదు. అప్పుల వడ్డీ, ముడిసరుకు సమస్యలు, కోర్టు కేసులు ఇవన్నీ ప్లాంటును కుంగదీస్తూనే ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలిక పరిష్కారంగా సొంత ఇనుప గనుల కేటాయింపు లేకుండా ఎన్ని ప్యాకేజీలు వచ్చినా సమస్య మళ్లీ తలెత్తుతుందని ఆర్థిక నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, ఇది ఉత్తరాంధ్ర ప్రజల హక్కు, ఆత్మగౌరవం. అందుకే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం అంత గాఢమైన అనుబంధం తెచ్చుకుంది. ఈ సెంటిమెంట్ను కేంద్రం కూడా బాగా అర్థం చేసుకుంది. అందుకే ప్రైవేటీకరణ ఆగిపోయింది అని ప్రకటించి స్థానిక ప్రజల్లో ఒక విజయభ్రమ కలిగించే ప్రయత్నం చేశారని కొందరంటున్నారు. కానీ నిజంగా ప్లాంట్ రక్షణకేనా ఈ చర్యలో లేక భవిష్యత్తులో మళ్లీ సైలెంట్గా ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు నడిపించే వ్యూహమా అనేది పెద్ద ప్రశ్న ప్రస్తుతం తాండవిస్తోంది. రైట్గా ఇదే అంశంపై ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు వైసీపీ రాష్ట్ర విభాగ మహిళా ప్రధాన కార్యదర్శి శశికళ గారు. శశికళ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే బీఆర్కే న్యూస్ గారికి. నమస్తే అండి. శశికళ గారు చెప్పండి. సౌండ్ వినపడట్లేదండి. శశికళ గారు చెప్పండి, అసలు ప్రైవేటీకరణ నిజంగానే పూర్తిగా ఆగిపోయింది అని అంటారా లేక భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అంటారండి. మరి ఆ హక్కుని మనం ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కాల రాస్తుందేమో అని కార్మికులు భయపడుతున్నారు, ప్రజలందరూ భయపడుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం ఇచ్చిన 11,440 కోట్లు మరి ఇచ్చారు. మరి కార్మికుల కోసం ఇచ్చారా, పునరుద్ధీకరణ కోసం ఇచ్చారా అనేది ఇప్పుడు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి గారు వచ్చారు, సెంట్రల్ మంత్రి. మళ్ళీ ఆయన వచ్చి కూడా కొంతమందికి భరోసా ఇచ్చారు, ఊరటి కలిగించారు. మరి అప్పుడైనా తర్వాత తాత్కాలికంగా ఆగిపోయిందేమో అనుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రైవేటీకరణకి సందిగ్ధం చేస్తున్నారు. మరి అదే విధంగా కేంద్ర సహాయం తాత్కాలికంగా మరి సాంత్వన కలిగించే మరి ప్యాకేజీనా లేకపోతే శాశ్వత రక్షణకు దోహం చేస్తుందా అనేది మరి ఎవరు కార్మికులు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మరి తాజాగా 32 యూనిట్ల ప్రకటనలతో మళ్ళీ తెరపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. మరి ఈ ప్రకటన ఉత్పత్తి మరి విస్తరణ కోసమా లేక మరి సైలెంట్ గా ప్రైవేటీకరణ కోసమా అనేది
మరి కూటమి ప్రభుత్వమే తేల్చి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనం వీళ్ళు అంటారు, ప్రతి ఒక్కరు అంటారు మరి కార్మికులు ఊరట కలిగించారు, ఇంకా మరి మన ప్రభుత్వం వచ్చింది ప్రైవేటీకరణ లేదు అనేసి. మరి దీంట్లో ఎంతమంది చెప్పినా కూడా మరి కార్మికులకి ఎవరు న్యాయం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ప్రతి మీటింగ్ లో చెప్పారు, విశాఖని మేము పునరుద్ధీకరణ చేస్తాము, విశాఖని అట్లా చేస్తాము ఇట్లా చేస్తామని చాలా చేస్తారు. మరి దీని గురించి ప్రైవేటీకరణ చేయడం ఏంటండి? కార్మికులకి, ఆంధ్ర రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళంతా? మరి ఎన్నో కష్టాలు పడితే గానీ 100 ఏళ్లుగా లేనిది మన గవర్నమెంట్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ 100 ఏళ్లుగా లేనివి 17 ఒక 3 ఏళ్లలోనే మన జగనన్న 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారు. దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటున్నారు. అన్ని ప్రైవేటీకరణ చేయడానికి మరి కూటమి ప్రభుత్వం నిర్మాణించుకున్నారా వీళ్ళు, లేకపోతే ప్రజా పరిపాలన కోసం నిర్మాణం చేసుకున్నారా అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేయడానికి మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్రంలోన ప్రతి ఒక్కరు ఎంపీలు, కేంద్రంలో ఎంపీలు వీళ్ళ సపోర్ట్ తోనే ఉన్నారు. మరి ఒక పిల్లర్ కి 4 కాళ్ళు, ఒక బిల్డింగ్ కి 4 కాళ్ళు అన్నట్లు ఒక కాలు మనది కూడా, మన ఆంధ్ర రాష్ట్రంతో కూడా మరి ఎంపీలు ఇస్తున్నారు కదా. మరి ఇదంతే ఒక ఎంపీ నడుస్తుంది కదా. మరి కేంద్ర ప్రభుత్వం మరి ఇంకా కొంచెం నిధులు విడుదల చేసి మరి కార్మికులు కాపాడొచ్చు కదా, విశాఖను కాపాడొచ్చు కదా అని మా ప్రశ్న. మరి ప్రతి ఒక్కటి మెడికల్ కాలేజెస్ మరి ప్రైవేటీకరణ అంటారు, మరి విశాఖలో ప్రైవేటీకరణ అంటారు. మరి ఇంకా ముందు ఏమేమి ప్రైవేటీకరణ చేస్తున్నారు? మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టండి? మరి గవర్నమెంట్ ఇంత కష్టపడి కూటమిని కూడబెట్టుకొని మరి గవర్నమెంట్ తీసుకొచ్చారు. మరి ప్రజా పరిపాలన కోసమా, లేకుంటే ప్రజలను మోసం చేయడం కోసమా? మరి ఓట్లు వేసుకున్నారు కదా, మోసం చేసి ఓట్లు వేసుకున్నారు. ప్రజలకు ఏం చేస్తున్నారు ఈ రోజు? రైట్ శశికళ గారు, మీరు అన్నట్లుగా మరి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ముందుకెళ్లారు. దీనికి సంబంధించే 11,440 కోట్ల ప్యాకేజీని పునరుద్ధరణకు కేటాయించారు. అంటే మరి ఈ ప్యాకేజీ పునరుద్ధరణకు సరిపోదు అంటారా? మీ ఉద్దేశంలో ఏంటి? మరి సరిపోదండి. ఇప్పుడు ఫ్యాక్టరీపై ఇంకా ఆర్థిక భారంగా ఉన్న 35,000 కోట్ల అప్పులు, ముడి సరుకుల సమస్యలు, అవునా? మరి దీర్ఘకాలిక పరిష్కారం లేకున్నట్ల మళ్ళీ ప్రైవేటీకరణ వాదన తెరపై వస్తుందా అనేది ఈ ప్రశ్నలు మరి కార్మికులు గమనిస్తున్నారు కదా. మరి కేంద్రం ఇచ్చిన 1144 కోట్లు కేవలం బూస్టర్ మాత్రమేనా, లేదా అసలు చికిత్స దోహదం చేస్తున్నారా లేదా? రైట్ శశికళ గారు, మీరు అన్నట్లుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ శశికళ గారు మీరు అన్నట్లుగా 11,440 కోట్ల ప్యాకేజీని పునరుద్ధరణకి కేటాయించారు. దాని తర్వాత మళ్ళీ 32 యూనిట్లను తిరిగి ప్రకటించారు. అంటే దీని వెనుక అసలు ఉద్దేశం ఏమైండొచ్చు? ఏమిటి అసలు ఉద్దేశం ఏమిటి? మరి సైలెంట్ గా ఏమన్నా మరి ప్రైవేటీకరణ జరుగుతుందా? ప్రజలు గమనిస్తున్నారు కదా ఇది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సపోర్ట్ ఉంది కదా, డబుల్ ఇంజన్ సర్కార్ సపోర్ట్ ఉంది కదండి. మరి ఇంతమంది ఎంపీలు ఇచ్చారు కదా అక్కడ. మరి ఇంకా కేంద్రానికి పోయి గట్టిగా వాదించి మా ప్రజల కోసం, మా ఆంధ్ర రాష్ట్రం కోసము మళ్ళీ నిధులు కేటాయించండి మాకి అని గట్టిగా వాదించవచ్చు కదా. కూటమి ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు గారు పోయి, సీఎం గారు పోయి మరి మాట్లాడొచ్చు కదా. ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తున్నారండి వీళ్ళు? వచ్చి కూటమి ప్రభుత్వం కూడబెట్టుకున్నారు కదా, వచ్చి ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశానికి? ప్రతి ఒక్కటి ఇప్పుడు విద్యార్థులను మోసం చేస్తున్నారు, ఫీజు రీయింబర్స్ రాకపోయినట్ల. మరి అదే పని ఇంకా రైతులు మోసం చేస్తున్నారు. ఈ రోజు బయటికి కాలు పెడితే ఎక్కడ చూసినా కూడా రైతులు పొలాల్లో లేరండి. యూరియా కోసము బార్లు తీరుతున్నారు. ప్రతి షాప్ దగ్గర పోయి యూరియా కోసం బార్లు తీరుతున్నారు. ఈ రోజు ఎక్కడ పోయినా ఇబ్బందులే, రైతులకు ఇబ్బందులే. మరి ఎక్కడ చూసినా యువతులకు ఇబ్బందులే, మహిళలకి రక్షణ లేదు, యువతులకు రక్షణ లేదు, కార్మికులకు రక్షణ లేదు, విద్యార్థులకు రక్షణ లేదు. ఏం చేస్తున్నారండి వీళ్ళు? వచ్చి వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చినారు కదా. మరి ప్రభుత్వం నిర్ణయించుకున్న 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్నారు కదా. ప్రజలకి ఏం చేయాలా, ఏం లేదనేది వాళ్ళకు తెలుస్తుంది కదా. ఎక్స్పీరియన్స్ సీఎం గారు కదా వీళ్ళు, విజన్ ఉన్న మంత్రి కదా. మరి కార్మికులకు ఏం చేయాలని వీళ్ళకి తెలిసి ఉంటుంది కదా. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి నిధులు విడుదల చేసుకోవచ్చు కదా గట్టిగా, ఎంపీలు కూడు కట్టుకొని పోయి. మన అదే కదండి. మరి మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రజా ప్రభుత్వంకి, ఇప్పుడు జగనన్న హయాంలో ప్రజల కోసం ప్రతి ఒక్కటి ప్రజా ప్రభుత్వం ఎలా ఉండాలో, ప్రజల ఆర్థిక సహాయం, మన ప్రజలు మంచి చేస్తే, ఏదైతే మంచి చేస్తే దాన్ని చేశారు మా జగన్ సార్ గారు.
ఓకే శశికళ గారు, ఒకటి చెప్పండి, ఉద్యోగుల భద్రత నిజంగానే కాపాడబడుతుందా అనే ప్రశ్నలు చాలా మటుకు లేవనెత్తుతున్నాయి. కార్మికులు ముందుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పుడు సంతోషంగానే ఉన్నారు. దాని తర్వాత మళ్ళా 32 పాయింట్లు అని చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆందోళనకు గురవుతున్నారు. అంటే అసలు మొత్తం మీద అసలు ఉద్యోగుల భద్రత నిజంగానే సేఫ్గా ఉంది అని అంటారా? అనుమానం ప్రకటిస్తున్నారండి. ఇప్పుడు మరి 32,000 యూనిట్ల ప్రకటనతో మళ్ళీ తెరపైకి అనేక సందేహాలు వస్తున్నాయి కదండి. మరి ప్రైవేటీకరణ ఆగిందని ఒకవైపు చెబుతూనే మరోవైపు యూనిట్ల ప్రకటన ఏంటండి విమర్శలు ఇవి? మరి దీంట్లో అంత అనుమానం ఉంది కదండి. ఇప్పుడు మరి కార్మికులకు ఏం ఆన్సర్ చేస్తారండి? మరి వాళ్ళ బతుకులు ఎట్లా వాళ్ళ బతుకులు ఎలా పడుతున్నారు? మరి మాకు వస్తుందిలే మరి అన్ని కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు? ఇప్పుడు వాళ్ళు ఉపాధి ఏమి ఇస్తున్నారు? వీళ్ళు ఇప్పుడు విశాఖ ఉక్కు నుంచి ఎన్నో వందల సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కార్మికులందరూ. ఏం చేస్తున్నారు? ప్రైవేటీకరణ ఆగిందంటారు, క్యాబినెట్ లో ఆమోదం అంటున్నారు. మరి ఇది సైలెంట్ గా ఏమంటారు కదా, సైలెంట్ కిల్లర్ గా ఏమో నడుస్తుందని అలా అయిపోతుందేమో ఇది. ఓకే శశికళ గారు, మరి ప్రజల్ని కార్మికుల్ని మోసం చేస్తారేమో అని అంటున్నారు. ఓకే శశికళ గారు, ఇంకొక వాదన కూడా మెడికల్ కాలేజెస్, అదే విధంగా మెడికల్ కాలేజెస్ కూడా 17 మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజ్ ఓపెన్ ఉన్నాయండి. ఎక్కడో వేరే అబ్రాడ్ పోయి ఫారిన్ పోయి చదువుకొని వస్తున్నారు మన పిల్లలు. మరి ఎక్కడ 17 మెడికల్ కాలేజ్ 100 ఏళ్ల చరిత్ర తిరిగి రాసిన ఒక విద్యా వైద్యులున్న విప్లవాన్ని సృష్టించినటువంటి మన జగనన్న ఎంతో కష్టపడి 17 మెడికల్ కాలేజ్ చేశాడు. కొంచెం కనీసము ఆ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తే ఎంతో మందికి కాలేజెస్ లోన కాలేజ్ పిల్లలు చదువుతారు. అదే విధంగా వైద్యానికి కూడా హాస్పిటల్ కి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం బీద వాళ్ళకి బీద బడుగు జనానికి కూడా వైద్యం అందుతుంది కదండి. మన ప్రజలకి అందరికీ ఆంధ్ర రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదండి. ఎంత అదృష్టం ఉంటే వస్తుందండి, ఎన్ని కష్టాలు పడితే వస్తాయండి అవి. ఇలా అన్ని ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే మరి ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తున్నారు? సభ్య సమాజము తలదించుకునేలాగా చేస్తున్నారు వీళ్ళంతా. ఓకే శశికళ గారు, పొట్ట కొడుతున్నారు. శశికళ గారు, మీరు చెప్పినట్లుగా ఇంతకుముందు 17 కాలేజీలు అన్నారు, అది పబ్లిక్ పార్ట్నర్షిప్. దాని గురించి అంటే దాని వల్ల కూడా పేదలకు ఉపయోగపడుతుంది అనే వాదన కూడా టీడీపీ నుంచి విన్నాం. మరి దీని గురించి ఏమంటారు? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఎలా అవుతారు చెప్పండి? ఎలా అవుతారు చెప్పండి? ఒక బెడ్ ఖరీదు కొనగలరా? ఒక ఇంజక్షన్ కొనగలరా? ఒక టాబ్లెట్ కొనగలరా? ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే తీసుకొని పోయి అక్కడ చేయగలరా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి 10 మందిలో ఒకరికి ఇద్దరికి క్యాన్సర్ వస్తుంది. మహిళలు కానీ పురుషులకు కానీ ఎక్కడ పోయినా క్యాన్సర్ ఉంది, ఎక్కడ పోయినా హార్ట్ అటాక్ ఉంది. 30 ఏళ్ల పిల్లలకి హార్ట్ అటాక్ ఉందండి. 30 ఏళ్ల పిల్లలకి హార్ట్ అటాక్ వస్తుంది. 35 పిల్లలకి అదే విధంగా ఎక్కడ పోయినా ఇలాంటివి ఇంత పెద్ద పెద్ద రోగాలు వస్తే ఎక్కడి నుంచి వాళ్ళు చేసుకుంటారండి? బీద వాళ్ళు బీద వాళ్ళు ఎక్కడి నుంచి చేసుకుంటారు? రైతులు చేసుకుంటారా? ఎక్కడ పోయినా రైతులకు వస్తారు. రైతులు పోతున్నా రైతుల బాధలు వాళ్ళు చూస్తే పొగాకు కొనేవాళ్ళు లేరు, ఉల్లి కొనేవాళ్ళు లేరు, మిరకాయలు కొనేవాళ్ళు లేరు, మరి ప్యాడీ కొనేవాళ్ళు లేరు. మరి రైతుల బాధలే ఇలా ఉంటే ఎక్కడ పోయినా ఇప్పుడు చూడండి మద్యము ఎక్కడ పోయినా ఏ ఓణిలో పోయినా కూడా మద్యం దొరుకుతుంది. బెల్ట్ షాపులు ఉన్నాయి, మరి మందు షాపులు ఉన్నాయి, ఎక్కడ పోయినా దొరుకుతుంది. అదే విధంగా మరి యూరియా దొరకడం లేదు. మరి ఇట్లా జరుగుతూ ఉంటే ఇంత ఎక్కడ పోయినా మద్యం దొరుకుతుందే గానీ ఒక యూరియా సంచికి పొద్దు నుంచి సాయంత్రం వరకు కాసుకుంటే 5 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా ఒక సంచి ఇస్తున్నారండి. ఒక సంచి ఒక ఎకరాకి ఎలా యూరియా 2 ఎకరాలకేరా? మరి గవర్నమెంట్ ప్రకటించిండేది 226 రూపాయలు యూరియా ఒక సంచి ఉంటే 450, 500, మరి 550కి అమ్ముకుంటున్నారు. రైతులు ఎలా బతకాలి? మరి ఇలా రోగాలు వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఒక్క క్యాన్సర్ కి 50 లక్షలు, ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. అదే మన పిల్లలు చదవాలంటే మరి కోట్లలో ఎంబీబీఎస్ చదవాలంటే కోట్లు ఖర్చు అవుతున్నాయి. మరి ఎండి చదవాలంటే కోట్లు ఖర్చు అవుతున్నాయి. మరి ఇవన్నీ ఎక్కడ తీసుకొని వస్తున్నారండి? మరి జగనన్నకి విద్యా వైద్యం ఉచితం చేయాలని కదా ఆయన కల కలిండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కలగా నిండేది అదే కదండి. ఇప్పుడు మరి ఎందుకంటే దాన్ని ఇప్పుడు ప్రజలకే కదండి వాళ్ళు చేస్తా ఉండేది, సొంతం కాదు కదండి. 17 మెడికల్ కాలేజెస్ చేసుకునేది ప్రజల కోసమే కదా చేసిండేది. మరి విశాఖ కూడా మరి కార్మికుల కోసమే కదండి, ప్రజల కోసమే కదండి. ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ప్రైవేటీకరణ చేస్తే ఆ మెయింటెనెన్స్ ఎక్కడ వస్తుందండి? బీద బడుగు బలహీనలకి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ ప్రతి ఒక్కరు కూడా
మరి ఈ రోజు ఒక హాస్పిటల్ పోతే కూడా ఒక్క జ్వరం వచ్చిందంటే ఒక వైరల్ ఫీవర్ వస్తే కూడా హాస్పిటల్కి లోపల పోయి బయట కాలు పెట్టినామంటే సరిగ్గా 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు కావాలి. ఎక్స్రేలు కానీ, స్కానింగ్లు కానీ, మందులకు కానీ, ఇంజక్షన్లు కానీ ఎవరండి ఎక్కడి నుండి తీసుకొస్తారండి? ప్రతి ఒక్కరు కార్మికులు కూడా అప్పుల పాలైపోయినారండి. ఈ రోజు రాష్ట్రంలోన ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా అల్లల్లాడిపోతా ఉంది. అది ఎందుకు కనబడటం లేదా ఈ కూటమి ప్రభుత్వానికి అని ప్రశ్నిస్తున్నాను నేను. ఓకే శశికళ గారు, ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా పీపీపీ అనే పద్ధతి కూడా టీడీపీ ఏమంటారు విద్యార్థులకు కానీ ఎవరైనా సరే వారి కోసం వాళ్ళకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే తీసుకొచ్చారు అని అంటున్నారు. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఏవైతే 32 యూనిట్లు అయినా సరే, ఆ ప్యాకేజీ అయినా సరే, మభ్యపెట్టే మాటలు తప్పితే ఈ పీపీపీ అనడం ఏంటండి? మభ్యపెట్టే మాటలు తప్పితే పీపీపీ ఏమండి? గవర్నమెంట్ ఏం చేస్తుందండి? గవర్నమెంట్ ప్రజల కోసమే కదండి ఇప్పుడు ఓట్లు వేసి గెలిపించారు కదండి. పీపీపీ ఏంటి? ప్రైవేటీకరణ ఏంటి? గవర్నమెంట్ చేయలేదా అండి? తీసుకురమండి, కేంద్రం నుంచి నిధులు తీసుకురమని చెప్పండి. ఓకే శశికళ గారు, సపోర్ట్ ఉన్నారు కదండి, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి సపోర్ట్ ఉంది కదా. పీపీపీ ఏంటండి అసలుకి? జగనన్న సంక్షేమ పథకాలతో పాటు మరి మెడికల్ కాలేజ్ ఇస్తారు, విశాఖకి సపోర్ట్ చేశారు, మెడికల్ కాలేజెస్ కట్టించారు, ప్రతి ఒక్కటి చేశారు 3 ఏళ్లలో. మహమ్మారి అయినటువంటి కరోనాలో కూడా 2 ఏళ్లు పోతే కూడా సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి అందిస్తూ కూడా మళ్ళీ ప్రైవేటీకరణ కాకోకున్నట్ల గవర్నమెంట్ ఇంతమందికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి సంక్షేమం పథకం అందిస్తూ మా నాయకుడు ఇన్ని పనులు చేశారు కదండి. ఎందుకంటే మా నాయకునికి పనులు చేసినట్టు ప్రచారం చేయలేకపోయారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులని ప్రచారం చేయలేకపోయారు. వీళ్ళు ప్రచారంతోనే ముందొస్తున్నారు. ఈరోజు అమ్మఒడి అంటే తల్లికి వందనం అని పెట్టారు. మా కూటమి ప్రభుత్వానికి నాయకుడు ఎవరైనా ఇన్స్పైర్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా జగనన్ననే. ఈరోజు రైతు భరోసా కేంద్రం అని మేము ఆర్బీకే అని అంటే వాళ్ళు ఏమంటున్నారు? రైతు సేవా కేంద్రం అని అంటున్నారు. అదే విధంగా మరి అమ్మఒడి అంటే తల్లికి వందనం అంటున్నారు. మరి రైతు భరోసా అంటే మరి అన్నదాత సుఖీభవ అంటారు. పేర్లు మారుస్తున్నారు అంతే, పేర్లు మారుస్తున్నారు కానీ ఆ పథకాలు కూడా ఇచ్చిండే సంక్షేమ పథకాలు కూడా తూతూ మంత్రంగా ఇస్తున్నారు. ఏది సంక్షేమ పథకం ప్రజలకు అందడం లేదు. మరి రాష్ట్రం అంతా బస్సులు తిరగచ్చు, ఫ్రీ బస్సులు మహిళలు అన్నారు. తాలూకా వదిలేసి తాలూకా పోయే పరిస్థితులే లేదు ఇక్కడ. జిల్లా ఇడిచిపెట్టి జిల్లా పోయే పరిస్థితి లేదు. మరి పాపం ప్రజలు కూడా ఎంతమంది మహిళలు నేను తిరుపతికి పోవచ్చు, మరి విజయవాడకు పోవచ్చు, అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు, శ్రీశైలం దర్శనం చేసుకోవచ్చు అని ఎంతో మంది ఆనంద కళలు కన్నారు. మరి ఆ కళలు కూడా ఏమీ లేదు. మరి అదే విధంగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఆ సిలిండర్లు 1 సిలిండర్ ఇచ్చారు అంతే. రైతు భరోసా కేంద్రం రైతుకి ప్రతి ఒక్కరికి గిట్టుబాటు లేదు, పెట్టుబడి లేదు. ఎంత నష్టం అండి! ప్రతి ఒక్కరికి నష్టమే, ప్రతి ఒక్కరికి అన్యాయమే, ప్రతి ఒక్కరికి వెన్నుపోటే. ఏ సామాజిక వర్గం తీసుకుంటే కూడా ఏ సామాజిక వర్గాన్ని కూడా వాళ్ళు సరిగా పరిపాలన చేయడం చేత కాదు వాళ్ళకి. ఇది జనము నిర్ణయిస్తున్నారు. ప్రతి ఒక్కరు బయట వస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రైతులు ధర్నాలు చేస్తున్నారు, విద్యార్థులు ఫీజు రియంబర్స్ కోసం ధర్నాలు చేస్తున్నారు, డాక్టర్స్ ధర్నాలు చేస్తున్నారు సర్టిఫికెట్ కోసము. దివ్యాంగులు అండి, ఏదో వచ్చే 4,000 వచ్చేది పాపము ఆ 2,000 రూపాయలు పెంచి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి ఉండేటి కూడా పీకేశారు. ఎవరు పెంచమన్నారు? ఎవరు తుంచమన్నారు? కొత్త చెప్పండి. 1.5 సంవత్సరం అయింది. ఒక్క పింఛన్ ఇచ్చారా? ఒక విడో పింఛన్ ఇచ్చారా? ఒక వృద్ధ పింఛన్ ఇచ్చారా? ఒక వికలాంగ పింఛన్ ఇచ్చారా? రైట్ శశికళ గారు, 50 ఏళ్లకే బీసీ మహిళలకు శశికళ గారు నాకు అర్థమవుతుందండి. శశికళ గారు కాదు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకి 1,500 ఇస్తామని అన్నారు. శశికళ గారు నాకు అర్థమవుతుందండి, మీరు మొత్తంగా పూర్తిగా టీడీపీకి వ్యతిరేకత చూపిస్తున్నారు. అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పీపీపీ పద్ధతి కానీ ఈ ప్యాకేజీ కానీ మీరు విరుద్ధంగా ఉన్నారని అర్థమవుతుందండి. మనం ఈ అంశానికి సంబంధించి మరొక కాదండి, వాళ్ళు చెప్పినవే మేము చెప్తున్నాము, వాళ్ళు చెప్పినవి. ఓకే శశికళ గారు, ఈ అంశానికి సంబంధించి మళ్ళీ మనం మరొక ఎపిసోడ్ లో చాలా క్లియర్ గా చర్చించుకుందాం. శశికళ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజుకి చక్కటి విశ్లేషణ అందించారు. మరి మొత్తంగా ఇది వాటి స్పెషల్ ఇంటెప్ చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.